పేరు పేరు నమస్కారాలు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. సాయీశ్వరాచారి, 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 సాయీశ్వరాచారి ఆత్మహత్య ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హత్య. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యగానే బీసీలందరూ రాష్ట్రంలో భావిస్తా ఉన్నారు. ఈయన సాయీశ్వరాచారి యొక్క బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు 17%కే కుదించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనికి తోడుగా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అటు దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండు కలిసి ఈరోజు బీసీలను ఆటలాడుకుంటా ఉన్నారు. అందుకొరకు ఇలా సాయీశ్వరాచారి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే, చట్టం తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు ఎన్నికలు పెడతామని చెప్పి ఇలా ఒక అహంకారపూరితంగా, అహంకారంతో ఇలా రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టడం వల్ల ఈరోజు ఒక బీసీ బిడ్డని, ఈరోజు సాయీశ్వరాచారిని కోల్పోవడం జరిగింది. పాపం ఎందుకంటే ఇది ఖచ్చితంగా మరి 42% రిజర్వేషన్ రావని చెప్పే మరి ఈరోజు ఆయన మరి అయితే ఆత్మహత్య చేసుకోవడం యావత్తు తెలంగాణ రాష్ట్రం బీసీలందరం కూడా మరి ఖండిస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి చర్యను మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఇలా పాపం ఈయన సంగారెడ్డి జిల్లాలో పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందినటువంటి అనుముల సాయి చరణ్ చారి, ఈయన పాపం ఈయనకు 3 పిల్లలు. మరి ఇలా అయ్యా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. మరి ఈయన పేదవాడు, ఈయన జగదిగిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. ఈయన ప్రభుత్వం ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి, ఆ కుటుంబాన్ని నడిపే బాధ్యత ప్రభుత్వం తీసుకోనని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరం కూడా ముక్త కంఠంతో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ఇది మీ హత్య, ఇది మీ ప్రభుత్వ హత్య. ఇప్పటికైనా గమనించు. ఇలా బీసీ సంఘాలన్నీ డిమాండ్ చేసినాయి. పార్లమెంటు సమావేశాల తర్వాత నువ్వు ఎన్నికలు పెట్టమంటే ఒక్క బీసీ సంఘ నాయకుడిని బేఖాతరు చేసినావు. అందుకొరకు ఇలా మా అయితే యువకుడు మరి ఇలా సాయీశ్వరాచారి మరి మరణం చెందడం చాలా మా అందరికీ దిగ్భ్రాంతిని, మరి బాధను ఇలా మేము బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఏది ఏమైనా మరి కుటుంబ సభ్యులకు మేము ధైర్యం ఇవ్వాలని చెప్పి మరి భగవంతుడు వారికి అన్ని విధాల మరి ఎందుకంటే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. వారి కుటుంబ సభ్యులందరికీ మరైతే భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాం.